చీరలో ఇవి రెండు, ఇంకా దాని తర్వాత అంటే ఇవి రెండు నచ్చినాయి. అన్ని బాగున్నాయి కానీ ఇవి రెండు అయితే నచ్చినాయి. మమ్మీని తీసుకోమంటున్నా, ఇవి రెండు ఏమంటారో చూద్దాం. తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమూల్ A to Z. ఈరోజు మా షాప్లో కొత్త స్టాక్ అయితే వచ్చిందని చెప్పి మన సబ్స్క్రైబర్స్ అందరికీ శారీస్ ఏమేమి ఉన్నాయో చూపిద్దామని బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఏమేమి శారీస్ ఉన్నాయో చూద్దాం. ఇవన్నీ కలర్సా? ఎన్ని వచ్చినాయి? 5 కలర్స్. పక్కన పెట్టాలా? కానీ కలర్స్ వేరేనా? కలర్స్ వేరే. ఇవైతే డిజైన్ వేరే కానీ కలర్స్ అయితే వేరే. ఇదొక మోడల్, ఒకటే తీసుకొచ్చినారు. ఇదొకటే తీసుకొచ్చినా. సేమ్ లాగానే ఉందిగా మమ్మీ. ఇది తీసుకున్నాను. ఇదొక నాకేనట ఫ్రెండ్స్, మామూలు ఇచ్చింది. ఇంకా మళ్ళీ ఆపోజిటా బ్లౌజ్ అన్నిటికీ రెడ్డేనా? ఇది బాగుంది. అండి సాఫ్ట్ సిల్క్. ఈ కలర్ బాగుంది. ఇది రెండే తీసుకున్నా మమ్మీ. ఇట్లా ఇవి రెండే ఉన్నాయా? రెండే మోడల్. ఇంత ఫ్రాక్ కుడతావా? ఇది గ్రీన్ కొంచెం మంచిగా ఉంది. బ్లౌజ్ ఆపోజిట్ రెడ్ కలర్, గ్రీన్ కలర్ శారీ, బ్లౌజ్ రెడ్. 2 ఉన్నాయా దీంట్లో? ఇదొకటి ఇదొకటి. బ్లౌజ్ పింక్ వచ్చింది. చూపి. సేమ్ వేరే, సేమ్ ఇట్లాంటిదే కానీ వేరేనా? వేరే మోడల్. దీంట్లో ఇది బాగుంది. ఇవి రెండు సేమా? అది రెండు అంటే ఇది రెండు రేపు తీసుకున్నా, ఇవి రెండు సేమా? ఇది చీర, ఇది బ్లౌజ్ ఆపోజిట్. అన్నిటికి ఆపోజిట్. దీనికి ఆపోజిట్. సో ఇంకా ఇదొక మోడల్. సేమ్ ఉంది. ఇవన్నీ రెండే తెచ్చుకున్నారు. ఇది బాగుంది. మంచి సేమ్ ఇంకా ఇప్పుడు కొత్త మంచిగానే అయ్యి. ఈ ఏ కలర్ బాగుంటుంది? ఇంకోటి 5 కలర్స్. ఇవి రెండు కొంచెం దగ్గర ఉన్నాయి. 5 కలర్స్. ఇదొక మోడల్. నాకు తీసుకుంటా. చీర ఇప్పుడు ఇద్దాం. ఏ కలర్ నచ్చింది? నాకు ఇది బాగుంది. తీసుకుంటా. ఇదట మామూలు తీసుకుంటారు కదా ఫ్రెండ్స్, మామూలు కదా. అవి కూడా చీరలేనా? ఇది కూడా ఫ్రాక్లో బాగుంటుంది అమ్మ. మంచిగా ఉంది. ఆగు ఇప్పుతున్నా. హలో శారీ మమ్మీ ఇది బాగుంది. చీర ప్లేన్ అది. ఇది బ్లౌజ్ మస్తు బ్లౌజ్. ఇదే తీసుకోవాలి. బాగుంది. ఈ కలర్ బాగుంది. ఇది కూడా అదేనా? ఫ్రాక్లకైనా బాగుంటుంది అమ్మ. చీరనే బాగుంటుంది. ఫ్రాక్లు తీసుకున్నా బాగుంటుంది. 3 కలర్స్. మా ముగ్గురికి అయితే ఇవి 3 ఉన్నాయి. 3 ఎక్కడి? 4 కలర్స్ ఇవి. ఇక నేనైతే ఇది తీసుకుంటాను. ఇది నాకే అయితే 4 కలర్స్ అయితే ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువ అంటే ఇది బాగుంది. ఇంకా ఇదిలోనైతే ఇది నేను తీసుకుంటా. ఆ కలర్ వచ్చిందా? చూద్దాం ఏది బాగుంటుంది తీసుకుంటా. ఇది లైట్ పింక్. ఇది కూడా బాగున్నాయి. ఇంకా అన్నీ ఇవి 4 సేమ్ ఉన్నాయి. ఇవి 3 సేమ్ ఉన్నాయి. కలర్లు కూడా సేమ్ టు సేమ్.
చీర ఇది. ఇది చీర బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఇది ఇక్కడ చేతులకి హ్యాండ్స్కి వస్తాయి. ఫుల్ హ్యాండ్స్ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళు. ఫుల్ హ్యాండ్స్ అంటే ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్ అంటే పెట్టు. ఇంకా ఇవన్నీ చీరలను ఏదన్నా ఒకటి తీసుకుంటా. ఇవన్నీ రెడ్ కలర్. అది మొత్తమా? అన్నీ ఇదే. ఇంక బ్లౌజ్ బ్లౌజ్ రెడ్. ఇది కూడా ప్లెయిన్ వస్తుంది రెడ్. బ్లౌజ్ ప్లెయిన్ రెడ్. ఈ మోడల్ కూడా కొత్తగా వచ్చినాయి సార్. ఏవిగా? సో ఇవి కూడా కొత్తగా వచ్చినాయంట. చూడండి 3 కలర్స్. ఓపెన్ చేయాలి కానీ ఇవి వస్తుంది. ఇది ఒక మోడల్. దీంట్లో అయితే 2 ఉన్నాయి మోడల్. ఉన్నాయి. డిజైన్ చేయమంటున్నా. ఇది రెడ్ కలర్ కావాలి. ఇది మా మమ్మీకి నచ్చిందంట, మా మమ్మీని తీసుకోమంట. ఇది ఇట్లాంటిది దగ్గర ఉందా? అన్ని మీరే ఉంది. మా పెద్దమ్మ చూడు అన్ని మేమే కొనుక్కోవాలంటుంది. అదే మిగిలిన షాప్లో పెట్టుకుంది. సరే ఇళ్ళకి వెళ్ళండి. మా మమ్మీకి ఇంకా ముట్టుదమ్మికి మిగిలిన షాప్. ఈ చీర అందరికి నచ్చుతుంది. ఇవి ఎవరు గుంజుకుంటున్నారా చూడండి. కలర్స్ ఇది ఉన్నాయి ఇంకా మొత్తం కవర్ సౌండే వస్తుంది. ఇది రెండు సేమా? ఇది ఇంకా ఇంటి రెడ్, ఇది సేమ్. ఇది ఒక మోడల్. ఇది ఒకటే తీసుకున్నా. లేదండి 4 కలర్స్. మమ్మీ నా బర్త్డే ఫ్రాక్ లాగానే ఉంది. సేమ్ వచ్చింది అట్లనే బర్త్డే ఉంటుంది అమ్మకి. ఇది 4 కలర్స్. ఇట్లా ఈ మోడల్లో 4 కలర్స్ వస్తున్నాయి. మొన్న మన షాప్లో ఇచ్చినాం కదా, అయిపోయినాయి అని మళ్ళీ తీసుకొచ్చిన. వైట్ ఇది మొన్న సో ఇది మదర్స్ డే రోజు ఇచ్చినాము. అవే సారీస్ సేమ్ అదే కదా. 2, ఈ వైట్ ఒక 2. వైట్ బాగుంది. శారీ వైట్, పింక్ కలర్ బ్లౌజ్. మంచిగా ఉంది. ఇది నీకు పెద్దవాళ్ళకి వచ్చింది కదా. అయిపోయినా? ఇంకా ఇది బాగుంది. ఒక వైట్ చీర కూడా బాగుంది. నాకైతే అన్ని చీరలలో ఇవి 3 అయితే బాగా నచ్చినాయి. ఇవి 3 ఒకటి నేను తీసుకొని 2 మా అక్క వాళ్ళకి ఇస్తా. ఏదన్నా మేము ముగ్గురం అయితే సేమ్ వేసుకుంటాము. నాకు దాంట్లో ఎక్కువ నచ్చింది ఈ కలర్. ఇది మా ఇద్దరు అక్క వాళ్ళకి ఇచ్చేస్తా. ఇప్పుడైతే సేమ్ కలర్ లేదు కాబట్టి ఇవి కొంచెం డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకుంటున్నాము. డ్రెస్సెస్ అయినా ఒకవేళ బాగా నచ్చితే సేమ్ తీసుకుంటాం ముగ్గురము. మమ్మీ ఇవి మేము ముగ్గురం తీసుకుంటాం. తీసుకో, డబ్బులు ఇచ్చి తీసుకో. అక్క డబ్బులు ఎందుకు ఇస్తా? డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. మన షాప్ కాబట్టి నేను డబ్బులు ఇవ్వ. ఫ్రీ వస్తాయి అమ్ములు మీ షాప్ అయినా. నేను మళ్ళీ మెటీరియల్ తీసుకోవాలి. సో మా పెద్ద మమ్మీ చెట్లకి వెళ్ళి డబ్బులు వస్తాయా అంటుంది. ఇవి 3 మనకి. సరే, ఇంకా పైసలు ఇచ్చి చీరలు పట్టుకో. అవ్వా డబ్బులు ఇవ్వాలి. మరి డబ్బులు ఫస్ట్ ఫోన్ నేను చేస్తా కానీ డబ్బులు అయితే ఇయ్య. ఫస్ట్ ఫోన్ వేయమ్ములు. మీ డబ్బుల కోసం ఫస్ట్ ఫోన్ అంటుర్లే. ఏదైనా చీరలో ఇవి 2 ఇంకా దాని తర్వాత అంటే ఇవి 2 నచ్చినాయి. అన్ని బాగున్నాయి కానీ ఇవి 2 అయితే నచ్చినాయి. మా మమ్మీని తీసుకోమంటున్నా. ఇవి 2 ఏమంటారో చూద్దాం. తీసుకెళ్ళి కానీ డబ్బులు అయితే మా మమ్మీ కట్టుకుంటుంది. మా మమ్మీ కట్టుకుంటుంది. ఇగో ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఇది నాకు తీసుకున్నారు కదా ఇందాకని.
నేను కొనియమంటే ఇప్పుడు నువ్వే డబ్బులు కట్టాలంటున్నా. డాడీ దగ్గర అడుకొని వద్దు. తీసుకోవాలి డబ్బులు, ఈ 3 చీరలు అయితే. అప్పుడు డాడీ ఎందుకు ఇస్తుంది? సో ఈ 3 చీరలు అయితే తీసుకున్నాము. ఇవి 2 మా మమ్మీకి అండ్ ఇవి మాకు. ఇవి 2 అయితే మా అక్క వాళ్ళకైతే తీసుకోవాలి. మా అక్క వాళ్ళని అడుగుతా తీసుకుంటారా లేదా అని. ఈరోజు అయితే ఇవే స్టాక్స్. మళ్ళీ కొత్త స్టాక్ వచ్చినప్పుడు నెక్స్ట్ బ్లాగ్ అయితే తీస్తా. ఈ బ్లాగ్ ఇక్కడితో ఏం చేసేస్తున్నా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. బాయ్.